వరకు విద్యార్థుల పాత్ర చాలా కీలకంగా ఉంది తెలంగాణ ఉద్యమం. అయితే 1969లో చూసుకుంటే అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడు అంటే మేము చరిత్రలో చదవడం జరిగింది. 1969లో ఒక్క లేఖ ఏదైతే కేటీపీఎస్ నుంచి ఖమ్మం నుంచి మరి ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఎన్నికలు జరుగుతుంటే మరి ఏ రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకోకపోతే అప్పుడు ఆ లేఖ ఇక్కడ విద్యార్థి రాజకీయాలను ఏదైతే మల్లికార్జున గారు వాళ్ళందరూ ఇక్కడ విద్యార్థి నాయకులుగా ఉన్నారో వాళ్ళు ఆ లేఖను పట్టుకొని దాన్ని ఒక అజెండాగా పెట్టుకొని నిజాం అప్పుడు ఉన్న దర్బార్ హాల్లో ఒక అజెండాగా పెట్టుకొని మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయాల్సిందిగా వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని అప్పుడు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. అంటే అప్పటి నుంచే మరి ఎట్లా విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం భవిష్యత్తు కోసం ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని చేయాలని అప్పుడు నిర్మించడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ మరి ఫేజ్ వైజ్గా 1969 నుంచి మళ్ళీ దాన్ని చూసుకొని 1971లో కూడా ఎట్లా జై ఆంధ్ర ఉద్యమం అక్కడ కీలకంగా మారింది. అంటే 1969 ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక అడ్డాగా ఒక కేంద్ర బిందువుగా అప్పటి నుంచే మారింది. దాన్ని కొనసాగిస్తూ మళ్ళొకసారి మేము 2009లో కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అందుకే ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం అంటే మరి తప్పనిసరిగా అది విద్యార్థి ఉద్యమం అవుతుంది. ఆ విద్యార్థి ఉద్యమానికి సార్థకత ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు సమాధానాలు చెప్తారో రాజకీయ నాయకులు యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారో అసలైన తెలంగాణ ఉద్యమానికి అప్పుడే ఒక అర్థం అనేది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మహత్యను మనం ఎలా చూడాలి? అయితే ఇందులో ఫేజ్ వైజ్ ఉంది. ఒకవేళ మనం చూసుకుంటే ఒక హోప్ అనేది అంటే ఒక ఆశ తెలంగాణ వస్తుంది అని ఒక ఆశ 2009 చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాత వచ్చింది. అయితే దానికంటే ముందు తెలంగాణ ఉద్యమం ఏ రూపంగా మారిందో ఎట్లా కేసీఆర్ గారి దీక్ష తర్వాత తెలంగాణ విద్యార్థులందరూ రోడ్ల మీదకి రావడం, దాని తర్వాత మరి పోలీసులు వాళ్ళ లాఠీలతోని పోలీసులు టియర్ గ్యాస్లతోని అరెస్ట్లతోని ఎట్లా అణిచివేయాలని ఒక కుట్రపూరిత వాతావరణాన్ని చూసి అప్పుడు ఆ సెంటిమెంటల్ గా ఎవరైతే విద్యార్థులు ఉండే వాళ్ళు, ఎందుకంటే విద్యార్థుల్లో రకరకాలు ఉంటారు. కొందరు ఉద్యమకారులు ఎట్లా అంటే మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది, కొందరు తిరగబడే వాళ్ళు ఉంటారు, కొందరేమో సైద్ధాంతికంగా ఆలోచించి ఒక కన్సిస్టెంట్ ఒక కాంక్రీట్ ఉద్యమాన్ని చేసేవాళ్ళు. కానీ కొందరు విద్యార్థులు వాళ్ళని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు, మానసికంగా చాలా ఎమోషనల్ గా, ఎందుకంటే 60 సంవత్సరాల చరిత్ర ఆ బాధను ఆలోచిస్తూ ఉంటే అది ఆలోచన మరిగి వాళ్ళ లోపల అందుకే ఆత్మహత్యలు జరిగినాయి. ఆ ఆత్మహత్యలు ఫేజ్ వైజ్ గా జరిగినాయి. ఒకటేమో నిరాశ, దాని తర్వాత ఆశ, దాని తర్వాత మరి ఎప్పుడు తెలంగాణ అనేది వస్తుంది అది ఒక విసుగు అనేది వచ్చి మరి తప్పనిసరిగా అప్పుడు వాళ్ళు కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇంకా అసలు వాస్తవానికి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఫేజ్ నుంచి మనము ఫ్రస్ట్రేషన్ ఫేజ్ లోకి వెళ్ళలేదు. ఒకవేళ వాళ్ళు విరుచుకుపడి మరి తిరగబడే ఒక ఆలోచనలో వెళ్ళుంటే మాత్రం ఈ రోజు తెలంగాణలో చాలా చాలా తీవ్ర పరిణామాలు ఉండేవి. అందుకే చాలా సార్లు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి మావోయిస్ట్ ఎలిమెంట్స్ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉంటారని అన్నారు. కానీ సైద్ధాంతిక ఆలోచనలు వాటి ప్రభావంతో తెలంగాణ ఐడియాలజీగా ఒక ప్రభావంతో మరి మావోయిజం కాకుండానే ఆ పిల్లలు కూడా వాళ్ళు అక్కడ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళని అస్సలు పిరికి వాళ్ళగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్లకు తెలంగాణ మీద అవగాహన ఉంది. అది ఆ అవగాహనకు సమాధానం చెప్పే వాళ్ళు లేనందుకే, రాజకీయ నాయకులు సమాధానాలు చెప్పలేనందుకే వాళ్ళు అట్లాంటి స్టెప్ తీసుకోవడం జరిగింది. విద్యార్థుల ఆలోచన ఎలా ఉంది? ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎవరైతే చేసిందో అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, చాలా యూనివర్సిటీస్ కానివ్వండి, ఈ విద్యార్థి నాయకులు కేవలం ఒక స్టూడెంట్ పాలిటిక్స్ లేకుంటే ఒక ఫ్యాషన్ కోసము లేకుంటే వేరే విద్యార్థి సంఘాలు బయట ఏదైతే కనబడతాయో సిటీలలో అట్లా కాకుండా ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యం విద్యార్థుల్లో ఎలాగుందంటే ఒక స్ట్రాంగ్ ఒక బాండేజ్, ఎట్లయితే రిలేషన్షిప్ తెలంగాణకు విద్యార్థులకు ఒక అనుబంధం ఉందో ఆ సంబంధం ఉందో అది చాలా చరిత్ర చదివి దాని మీద రీసెర్చ్ చేసి పరిశోధన చేసి వాళ్ళందరూ ఈ రోజు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు దానిపై మాట్లాడగలుగుతారు అనర్గళంగా. ఈ రోజు ఒకవేళ మనము ఊర్లలోకి వెళ్ళి విద్యార్థులను వాళ్ళని అక్కడ అడిగితే మీకు ఎందుకు తెలంగాణ కావాలంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, మా పాఠశాలల్లో సిలబస్లు చేంజ్ చేయాలి, మా పాఠశాలల క్వాలిటీ ఎడ్యుకేషన్ మారాల్సిన అవసరం ఉన్నది, ఆ వాల్యూస్ మారాల్సిన అవసరం ఉన్నది, మా దగ్గర ఉన్న ఆర్థిక సమస్యలపై మాకు అవగాహన తెలవాల్సిన అవసరం ఉన్నది, మా వనరులు మాకే కావాలని వాళ్ళందరూ ఈ రోజు విద్యార్థులు కూడా చెప్పడానికి అవసరం ఉన్నది. అంటే తెలంగాణ ఉద్యమం ఒక మెచ్యూర్డ్ మైండ్ ని వాళ్ళకు ఒక రీసెర్చ్ ని అట్లాంటి ఒక అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యువకులు ఏ స్థాయిలో ఉన్నారంటే
సరే తెలంగాణ వచ్చింది, మరి తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు ఎవరు ఇవ్వగలుగుతారు? మరి అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా? ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు అవసరము? లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేస్తాయి? థర్డ్ ఫ్రంట్ ఏంటిది? లేకుంటే తెలంగాణలో కమ్యూనలిజం, లేకుంటే తెలంగాణకు మతతత్వ శక్తులు దూరంగా ఉండాలని మరి బీజేపీ ప్రభుత్వమా, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక కొత్త పార్టీ వచ్చింది, అది నిజంగా సామాన్యుల పార్టీ, మరి తెలంగాణకు ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుందా లేదా? ఇట్లాంటి ఒక ఆలోచనలు ఈ రోజు తెలంగాణ విద్యార్థుల్లో ఉన్నాయి. అందుకే ఈ రోజు టెండెన్సీ తీసుకున్నప్పుడు చాలా మంది విద్యార్థులను అడిగినప్పుడు భారతదేశంలో ఎన్నికల విధానంలోనే చాలా లోపాలు ఉన్నాయి అనే టెండెన్సీలో విద్యార్థులు వెళ్ళిపోయారు. తప్పనిసరిగా అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతూనే మీరు ఒకవేళ గమనిస్తే జన్లోక్పాల్ బిల్ ఉద్యమం కూడా జరిగింది. అవినీతిపై ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థి ఈ రోజు వాళ్ళల్లో తెలంగాణ విద్యార్థుల్లో ఒక కోపం, ఒక కసి, ఒక క్రోధం లాంటిది, అట్లాంటి ఆక్రోశం అనేది ఉన్నాయి. ఆ ఆవేశం వచ్చి తెలంగాణ ఉద్యమానికి ప్రతి సమాధానాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు జనరల్ ఇష్యూస్ ఏవైతున్నాయో దాంట్లో కూడా తెలంగాణ విద్యార్థులు పాల్గొన్నారు. అందుకే ఈ రోజు కేవలం తెలంగాణనే కాదు, భారతదేశ సిస్టమ్ ని మార్చాల్సిన అవసరం ఉందిగా ఈ రోజు తెలంగాణ విద్యార్థులు ఆలోచిస్తున్నారని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా కేవలం తెలంగాణకి కొద్దిగా కాకుండా రేపు ఎందుకు ఓటు వేయాలి, క్యాండిడేట్లకు అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలి, వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ మేనిఫెస్టో ఏం చేస్తుంది అని ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థి ఆలోచిస్తున్నాడు. రేపు అదే దిశలో ఎట్లయితే మరి భారతదేశంలో అవినీతి ఉండకుండా, వారసత్వ రాజకీయాలు ఉండకుండా, ఎలాగైతే సామాన్యుల కోసం ఈ రోజు రాజకీయ శక్తిని సామాన్యులకు అందజేయాల్సిందిగా, యువకులకు అందజేయాల్సిందిగా, మహిళల రక్షణ పట్ల ఇవన్నీ ఆలోచించి రేపు అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి అలా బేస్ అయి ఉంటాయి.